సత్యవ్రతుడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తిప్రతిష్టలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీమూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకుని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి గౌరవంగా, ఎవరు తల్లీ, నువ్వు ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. రాజా, నేను ధనలక్ష్మిని, ఏ ఒక్కచోట ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేనాగిపోయాను. ఇక ఆగను, వెళ్లేందుకు నన్ను అనుమతించు అన్నది ఆమె. మహారాజు, తల్లి, నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు, సంతోషంగా వెళ్ళు అని ఆమెను సాగనంపాడు. ఆమె అటు వెళ్ళిందో లేదో ఇటుగా ఒక దివ్యపురుషుడు బయలుదేరాడు బయటికి. అయ్యా, మీరెవరు, ఎటు వెళ్తున్నారు అని అడిగాడు రాజు ఆయనను. రాజా, నేను దానాన్ని, ధనం ఉన్నచోట దానముంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేను ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు అన్నాడు ఆ దివ్యపురుషుడు. సంతోషంగా వెళ్ళండి అని సాగనంపాడు మహారాజు. అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. తల్లీ, నువ్వెవ్వరు, ఎందుకు నన్ను వదిలిపోతున్నావు అడిగాడు రాజు. రాజా, నేను కీర్తికాంతను. ధనసంపత్తి, దానసంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్ళనివ్వు అన్నది ఆ దేవతామూర్తి. సరేనమ్మా, నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు అన్నాడు రాజు. ఇంకొంతసేపటికి మరొక దివ్యమూర్తి బయటి దారిపట్టింది. రాజుగారు అడిగారు, స్వామి, మీరెవ్వరు? రాజా, నేను శుభాన్ని. సంపద, దానం, కీర్తిలేని ఈ రాజ్యంలో నేను ఉండి ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి పోనివ్వు అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్ని సాగనంపారు. ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచారపడుతుండగానే మరో దేవతామూర్తి బయటికి పోతూ కనబడ్డది. తల్లీ, నువ్వెవ్వరు అని అడిగాడు సత్యవ్రతుడు. రాజా, నేను సత్యలక్ష్మిని. ధనలక్ష్మి, దానలక్ష్మి, యశోలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరముండదని నేను పోనెంచాను. నాకు అనుమతినివ్వు అన్నది సత్యం. రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి, తల్లీ, నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు. వారంతట వారు వచ్చారు, వారంతట వారు వెళ్లారు. కాని తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి సత్యం కోసమే జీవించే నన్ను వదిలివెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలివెళ్లకు అన్నాడు. సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్ళిపోయింది. రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు. అంతలోనే ఒక దివ్యమూర్తి ఈ మారు ఆమె ప్రధాన ద్వారంగుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది. చూడగా ఆమె ధనలక్ష్మి. ఏం తల్లి, మళ్ళీ వస్తున్నావు అడిగారు రాజుగారు. అవును, సత్యవ్రత. సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను అన్నది ధనలక్ష్మి. అంతలోనే దానలక్ష్మి, ఆపైన యశోలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి ఒకరి తరువాత ఒకరు తిరిగివచ్చారు రాజ్యానికి. మళ్లీ రాజ్యం కలకలలాడింది. ఈ కథ సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగలగటమన్నది నిజంగానే గొప్ప సంపద.